హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ మనం ఎన్పిఓ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నుంచి 21వ ప్రాబ్లం తీసుకుంటామండి. ఓకే, పేజ్ నెంబర్ కూడా చూద్దాము. ఇంకా 2 ప్రాబ్లమ్స్ మిగిలిపోతాయండి. ఇది అయిపోతే ఆ 2 ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ చేసేస్తే మనకి నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కంప్లీట్ అయిపోతుంది. స్క్రీన్ షేర్ చేద్దామండి. ఇదిగోండి ప్రాబ్లం నెంబర్ 21, పేజ్ నెంబర్ 226. ఇదిగోండి పేజ్ నెంబర్ 226, ప్రాబ్లం నెంబర్ 21. చూడండి. The following summary of the cash book has been prepared by the treasurer of a club. Receipt and payment చూసుకోండి. Balance brought down 4,740 rupees. మనం గనక ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేస్తే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో దీన్ని తీసుకుంటాం. తర్వాత సబ్స్క్రిప్షన్స్ 29,720 rupees. దీనికి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే దాంతో పాటు తీసుకుని చేస్తాం. వేజెస్ అవుట్డోర్ స్టాఫ్ 13,380 rupees. Restaurant purchases 50,400 rupees. Restaurant purchases. Next చూద్దాం. Continuation. Entrance fees 3,200. Restaurant receipts 56,800 rupees. Games and competition receipts. Games and competition receipts 13,640 rupees. Raja Arakama. తర్వాత డ్యూ టు సెక్రటరీ ఫర్ పెట్టి ఎక్స్పెన్సెస్, అంటే పెట్టి ఎక్స్పెన్సెస్ కోసము రావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ డ్యూ ఉన్న అమౌంట్ వచ్చిందనండి ఇక్కడ అర్థం. 80 రూపీస్ అనమాట. తర్వాత ఇటు సైడ్ వేజెస్ అవుట్డోర్ స్టాఫ్ 30,380 rupees. రెస్టారెంట్ పర్చేజెస్ 50,400. నెక్స్ట్ పాయింట్ రెంట్ చూడండి, ఇక్కడ 8 months టు July 30th. ఇది జూన్ అని రాసుకోండి, ఇది జూన్ 30th అండి, జూలై కాదు. 7,500. రేట్స్ 2,700. సెక్రటరీ సాలరీ 3,120. లైటింగ్, కాంపిటీషన్ ప్రైజెస్, ప్రింటింగ్ అండ్ పోస్టింగ్స్ ఎట్సెట్రా. ఈ ప్రైజెస్ అనేది ఏంటి అంటే మనకి అసెట్ కింద తీసుకుంటామండి. అయితే ఎంత మనం ప్రైజెస్ ఎన్ని యూజ్ చేసాము, ఎన్ని కన్సమ్ చేసాము అనేది మనం చూస్తాం అనమాట. దాన్ని మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో తీసుకుంటాం, ఎన్ని ప్రైజెస్ మనం యూజ్ చేసాము అనే దాని గురించి. ప్లేస్డ్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాలెన్స్ షీట్, బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ బ్యాలెన్స్ షీట్ లో క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ గా తీసుకుంటాం. నెక్స్ట్ ఆన్ April 1st, 2021 అంటే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ చెప్తున్నారండి. ద క్లబ్ అసెట్స్ వర్ ఫర్నిచర్ 48,000. రెస్టారెంట్ స్టాక్ 2,600. స్టాక్ ఆఫ్ ప్రైజెస్ గురించి అండి, రెస్టారెంట్ స్టాక్ వేరు, ప్రైజెస్ వేరు, 800. తర్వాత 5,200 వాజ్ ఓయింగ్ ఫర్ సప్లయర్స్ టు ద రెస్టారెంట్, అంటే ఈ రెస్టారెంట్ స్టాక్ ఏదైతే ఉందో దానికి సంబంధించే ఇక్కడ మనకి ఈ సప్లయర్స్ కూడా. అలాగే ఇక్కడ పర్చేజెస్ చెప్పారండి, రెస్టారెంట్ పర్చేజెస్ అన్నారు. చూడండి ఇక్కడ మనకి ఇదిగోండి పర్చేజెస్ పాయింట్ ఎక్కడుంది మీకు, 1 minute. ఇదిగోండి రెస్టారెంట్ పర్చేజెస్ ఉంది కదండి, పర్చేజెస్ సంబంధించి సప్లయర్స్ అనమాట. సప్లయర్స్ 5,200, అది ఓపెనింగ్ బ్యాలెన్స్ అనమాట సప్లయర్స్ ది. తర్వాత ఆన్ 31st March 2022 ఇవి క్లోజింగ్ బ్యాలెన్సెస్. ద రెస్టారెంట్ స్టాక్ వర్ 3,000 rupees క్లోజింగ్ స్టాక్ అండ్ ప్రైజెస్ ఇన్ హ్యాండ్ వర్ 500 rupees. ఇక్కడ మనకి కాంపిటీషన్ ప్రైజెస్ అన్నారు కదండి, ఈ కాంపిటీషన్ ప్రైజెస్ సంబంధించి మనం ఏం చేస్తామంటే ఈ ఓపెనింగ్ స్టాక్ ఏదైతే ఉందో ఈ ఓపెనింగ్ నేమో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో తీసుకుంటాము. అలాగే క్లోజింగ్ ఏదైతే ఉందో దీన్ని క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో తీసుకుంటాము. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో అయితే ఎంత మనం యూజ్ చేసాము అనే దాన్ని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో తీసుకుంటాం అనమాట. అంటే మనకి ఏంటి, ఇయర్ లో పే చేసి పర్చేస్ చేసాము, దానికన్నా ముందు మనకి ఎంత ఉంది ప్రైజెస్ స్టాక్ అంటే 800 rupees ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ నుంచి తీసుకొచ్చినటువంటి బ్యాలెన్స్ 800 rupees ఉంటే ఆ ప్రైజెస్ చాలవని ఈ సంవత్సరంలో 4,000 రూపాయల ప్రైజెస్ కొన్నాము. అంటే మొత్తం 4,800 rupees ప్రైజెస్ ఉండాలి. కానీ క్లోజింగ్ వచ్చేటప్పటికి నీకు ఎంత చూపిస్తుంది, ఇదిగో నారో మార్కేసాను, 500 rupees చూపిస్తుంది. అర్థమవుతుందండి. టోటల్ కాంపిటీషన్ ప్రైజెస్ 4,000 rupees, మనకి మొత్తం ఓపెనింగ్ బ్యాలెన్స్ 800 రూపాయలు అండి. లేదంటే ఇలా తీసుకోవచ్చు, ఓపెనింగ్ బ్యాలెన్స్ 800 rupees,
ఇయర్ లో మనం పర్చేస్ చేసిన ప్రైజెస్ 4,000 రూపీస్, మొత్తం 4,800 రూపీస్ ఉండాలి. అయితే క్లోజింగ్ వచ్చేటప్పుడు 500 ఉన్నాయి, అంటే మనం 5,300 రూపీస్ యూజ్ చేసేసాము. సో దీన్ని మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో తీసుకుంటాము. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో ఈ 4,300 రూపీస్ ని ఎక్స్పెన్సెస్ కింద తీసుకుంటాము. ఈ 800 రూపీస్ ని ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో, ఈ 500 రూపీస్ ని క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో. నేను ప్రైజెస్ గురించి చెప్తున్నానండి, రెస్టారెంట్ స్టాక్ గురించి కాదు. తర్వాత నెక్స్ట్ పాయింట్ అయిపోయింది కదా ఇంతవరకు. ఇట్ వాజ్ ఒక్క నిమిషం, ఇంకోటి అయిపోయింది ఇది. వైల్ ద క్లబ్ ఓవ్డ్ 5,600 రూపీస్ ఫర్ రెస్టారెంట్ సప్లయర్స్. ఇక్కడ పర్చేస్ అన్నాం కదండి పైన, బాగినండి, కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంటది కానీ ఏముండదు ఇక్కడ, ఈజీనే. పర్చేసెస్ 50,400 రూపీస్ మనం పే చేసి పర్చేస్ చేస్తే మనకి ఆల్రెడీ సప్లయర్స్ కి ఎంత పే చేయాల్సి ఉన్నాము, ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేటప్పటికేమో 5,200 అండి. క్లోజింగ్ అవుట్ స్టాండింగ్ ఎంత అంటే నీకు ఇదిగోండి 5,600 రూపీస్, అంటే పర్చేసెస్ కి అడ్జస్ట్ చేస్తాము. మీరు అనుకుంటారు ఇదేంటి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో మళ్ళీ మేడం గారు ఈ పర్చేజెస్ అని ట్రేడింగ్ అకౌంట్ సంబంధించి చెప్తుంది అనుకుంటారేమో. మనకి సమ్లో ఏం అడగబోతున్నారంటే ట్రేడింగ్ అకౌంట్ వేసేసి మనల్ని దాంట్లో ప్రాఫిట్ తీసిన తర్వాత ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ వేయమంటున్నారండి. నెక్స్ట్, it was also found that subscriptions unpaid at March 31st, 2022 ఈ సంవత్సరానికి అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఎంత అంటే 1,000 రూపీస్, రైట్? అంటే మనం వేసేటటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో మన క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో దాంట్లో ఈ 1,000 రూపీస్ ఏం చేస్తామండి, మనం యాడ్ చేస్తాము, రైట్? తర్వాత ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో కూడా మనకి ఇచ్చిన సబ్స్క్రిప్షన్స్ కి యాడ్ చేసి చూపిస్తాము. ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో మనము 1,000 రూపీస్ అసెట్ సైడ్ రాస్తాం అనమాట. అసెట్ సైడ్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో రాస్తాము. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఇన్కమ్ లో మనకి సబ్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం ఇంకా రావాల్సినటువంటి అక్రూడ్ సబ్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేస్తాం. అండ్ దట్ ద ఫిగర్ ఆఫ్ 29,720 ఇది మనకి లెక్కలో కనిపిస్తుందండి. ఇదిగోండి 29,720 రూపీస్ మీకు సమ్ లో కనబడతాయి. ఇదిగోండి ఈ అమౌంట్ గురించి చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, షోన్ ఇన్ ద క్యాష్ బుక్ ఇంక్లూడెడ్ ఆ 29,720 లో 700 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ వి అంట. సో మనం ఏం చేస్తామండి, ప్రీవియస్ ఇయర్ కాబట్టి లెస్ చేసుకుంటాము. లెస్ చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో ప్రీవియస్ ఇయర్ ఏవైతే ఉన్నాయో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో మనం లయబిలిటీ సైడ్ వేస్తాం. నెక్స్ట్, ప్రీవియస్ ఇయర్ వి అయిపోయినాక దాంట్లో 400 రూపీస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్, అంటే అప్కమింగ్ ఇయర్ ఫాలోయింగ్ ఇయర్ వి కూడా కలిసి ఉన్నాయంట. ఇవి కూడా మనము ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో సబ్స్క్రిప్షన్ నుంచి లెస్ చేస్తాము. కానీ ఇది వేసేది ఎక్కడండి, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో పెయిడ్ ఇన్ అడ్వాన్స్ ఏదైతే ఉందో దానిని మనం లయబిలిటీలో చూపిస్తాం అనమాట. దీన్నేమో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ, ఇదేమో క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లయబిలిటీలో చూపిస్తాము. ఈ 1,000 రూపీస్ ఏమో క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ అసెట్ లో అక్రూడ్ ఇన్కమ్ గా చూపిస్తామండి. ఓకేనా? సబ్స్క్రిప్షన్స్ గురించి అర్థమైందిగా. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లోనేమో 1,000 రూపీస్ యాడ్ చేస్తాము, 700 రూపీస్ లెస్ చేయాలి, 400 రూపీస్ లెస్ చేయాలి. ఈ పాయింట్ చెప్పేసాం. నెక్స్ట్ అయిపోయిందండి, ఇంకేం లేదు. సమ్, ప్రిపేర్ అన్ అకౌంట్ షోయింగ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ మేడ్ ఆన్ ద రెస్టారెంట్ ఎండ్. అంటే మరి మనకి ట్రేడింగ్ కన్సర్న్ లాగా పర్చేజెస్ అని ఇవన్నీ జరిగినాయి కాబట్టి మనల్ని ఏమన్నారు అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నారు. తర్వాత రెస్టారెంట్ అండ్ ఏ జనరల్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, మామూలుగా మనం ఎప్పుడు చేసేటటువంటి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ వెయ్యండి. ఎప్పటికి 31/3/2022 కి. అలాగే బ్యాలెన్స్ షీట్ వెయ్యండి. రైటింగ్ ఆఫ్ 10% ఆఫ్ ద ఫర్నిచర్ మీద 10% డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయండి అన్నారు. సో మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ రెస్టారెంట్ ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ మనం స్టార్ట్ చేస్తున్నామండి. ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ తీసుకుంటాము. ఓపెనింగ్ స్టాక్ ఎక్కడుంది, నేను ఇందాక నుంచి చెప్తున్నాను, రెస్టారెంట్ కి సంబంధించిన స్టాక్ ఎక్కడైతే ఉందో దాన్ని వెతకండి. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇదిగోండి. ఆన్ 1st April 2021 ద క్లబ్ అసెట్స్ వర్. నీకు ఫర్నిచర్ తో పని లేదండి, ఇప్పుడు మనకు కావాల్సింది స్టాక్. సో ఓపెనింగ్ స్టాక్ 2,600 రూపీస్. ఈ 2,600 రూపీస్ ని మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లోను వెయ్యాలి, తర్వాత మనం ఇప్పుడు వేసేటటువంటి ట్రేడింగ్ అకౌంట్ లో కూడా వేయాలి. ఇదిగోండి ఓపెనింగ్ స్టాక్ 2,600 రూపీస్. క్లియరేగా? నెక్స్ట్ పర్చేసెస్ ఎక్కడ ఉన్నాయి వెతుకుదాము. పర్చేసెస్ ఇదిగోండి రెస్టారెంట్ పర్చేసెస్ 50,400 రూపీస్ కి అడ్జస్ట్మెంట్స్ ఏంటి అంటే ఓపెనింగ్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో ఓపెనింగ్ అవుట్ స్టాండింగ్ ఏదైతే ఉందో 5,200 రూపీస్, ఇదిగోండి 5,200 రూపీస్ వాజ్ ఓయింగ్ ఫర్ సప్లయర్స్ టు ద రెస్టారెంట్ లెస్ చేయండి. అలాగే ఈ సంవత్సరం ఏవైతే అవుట్ స్టాండింగ్ ఉందో దీన్ని యాడ్ చేయాలి. సో స్టాక్ ఇది సప్లయర్స్ అంటే ఏంటి అంటే పర్చేస్ కి సంబంధించి సప్లయర్స్ అండి. ఇదిగోండి రెస్టారెంట్ సప్లయర్స్ అన్నారు, క్లియర్ గా అన్నారు, ప్రైజెస్ అనలేదు, ఏమనలేదు.
సో పర్చేజెస్ ఏవైతే ఉన్నాయో 5600 రూపీస్ యాడ్ చేసి ఈ సంవత్సరంవి ఫ్యూచర్ లాస్ట్ ఇయర్ ఏవైతే ఉన్నాయో డిడక్ట్ చేస్తే 50,800 రూపీస్ అయిపోయింది. తర్వాత సేల్స్ ఎక్కడ ఉన్నాయి మేడం? సేల్స్ అంటే ఇక్కడ ఏంటి? ఆ ఫుడ్ అమ్ముకోవడమే కదండి. ఇదిగోండి రెస్టారెంట్ లో రిసిప్ట్స్ 56,800 రూపీస్ రిసిప్ట్స్. ఓకే, 50,600 రూపీస్ మనం రాసాము. రాసిన తర్వాత మనం దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటే క్లోజింగ్ స్టాక్ 3,000 రూపీస్ ఎక్కడ ఉంది? ఇదిగోండి ఆన్ 31st 2022 ద రెస్టారెంట్ స్టాక్స్ వర్ 3,000 రూపీస్. రెస్టారెంట్ వరకు మాత్రమే తీసుకోండి. 3,000 రూపీస్ రాసుకున్న తర్వాత మనకి జీపీ వచ్చిందండి, గ్రాస్ ప్రాఫిట్. ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాము అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ క్రెడిట్ సైడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇక్కడ వరకు క్లోజ్, రైట్, అయిపోయింది. ఇప్పుడు మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ వేసే ముందు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కూడా వేసేద్దామండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఎందుకు వేస్తున్నాము అంటే మనకి క్యాపిటల్ ఫండ్ కావాలి కాబట్టి. క్యాపిటల్ ఫండ్ కావాలి ఎందుకు అంటే మనం క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ వేసేటప్పుడు ఈ క్యాపిటల్ ఫండ్ కి ఏం యాడ్ చేస్తాము అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో వచ్చిన సర్ప్లస్ అయితే యాడ్ చేస్తాము, డెఫిసిట్ అయితే తీసేస్తామండి. సో మనం క్యాపిటల్ ఫండ్ కనుక్కోవాలి అంటే మనం ఏం తయారు చేయాలి అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేసి తర్వాత ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ మన ఇష్టం, ముందే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ తయారు చేసుకోవచ్చు, తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఓకేనా? అయితే మనం ఇవి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేసి లెక్కలు ఎలా ఇచ్చారో అలాగే చేద్దాం. నెక్స్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్కి వెళ్దామండి. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేసే ముందు మొత్తం ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి సమ్ లో రిసిప్ట్ అండ్ పేమెంట్స్ అకౌంట్ నుంచి ఇదిగోండి మనకి ఇచ్చిన సమ్ లో బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఇదిగోండి 4,740 రూపీస్ మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో తీసుకుంటాము. ఫస్ట్ పాయింట్ ఇది తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఏమేమి ఉన్నాయండి? ఓపెనింగ్ బ్యాలెన్సెస్ క్లబ్స్ అసెట్స్ వారు ఎప్పుడు April 1, 2021 ఫర్నిచర్ తీసుకోవాలి, రెస్టారెంట్ స్టాక్ ఓపెనింగ్ స్టాక్ గా తీసుకోవాలి, స్టాక్ ప్రైజెస్ 800 రూపీస్ తీసుకోవాలి. ఈ 3 పాయింట్స్ తో పాటు అవుట్ స్టాండింగ్ సప్లయర్స్ ఏవైతే ఉన్నాయో లయబిలిటీ సైడ్ 5,200 రూపీస్ తీసుకోవాలి. ఇంకా వాటితో పాటు అండి దీన్ని ముట్టుకోవద్దండి, ఈ పాయింట్ టచ్ చేయొద్దు ఎందుకంటే ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ సంబంధించిన ఐటమ్స్. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి చూద్దామండి. ఇదిగోండి సబ్స్క్రిప్షన్స్ 1,000 రూపీస్ కూడా ముట్టుకోవద్దండి ఎందుకంటే అది 2022 సంబంధించినవి. అయితే ఇక్కడ మనకి ఇదిగోండి ప్రీవియస్ ఇయర్ సంబంధించిన 700 రూపీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆల్రెడీ చెప్పున్నా నేను. ఈ 700 రూపీస్ ని మనము బ్యాలెన్స్ షీట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో మనం లయబిలిటీ సైడ్ తీసుకోవాలి. ఇది ఒక అమౌంట్ తీసుకుంటాము, ఇంతేనండి. సరే చూద్దాం సింపుల్ పాయింట్స్. ఇదిగో ఓపెనింగ్ ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఫర్నిచర్ అండ్ ఎక్విప్మెంట్ 48,000, రెస్టారెంట్ స్టాక్ 2,600 రూపీస్, తర్వాత స్టాక్ ఆఫ్ ప్రైజెస్ 800 రూపీస్. ఇదంతా కూడా ఈ ఫస్ట్ లైన్ లోనే ఉన్నాయండి, మళ్ళీ చూపిస్తున్నా. ఇవే 48,000, 2,600 రూపీస్, 800 రూపీస్. ఇవేమో లయబిలిటీస్ 5,200. తర్వాత ఈ 700 రూపీస్ కూడా లయబిలిటీ సైడ్ తీసుకుంటాము. సబ్స్క్రిప్షన్స్ అంతే. ఇదిగో చూడండి అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్ 700 రూపీస్. ఓకే, ఇది లయబిలిటీ కాదు కాదండి, నేను లయబిలిటీస్ చెప్పాను కదా. ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే చూడండి ఒకసారి చదువుతాం మళ్ళీ. రైట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఎక్కడ తీసుకుంటాము అంటే ఇదిగోండి అండ్ దట్ ద ఫిగర్ ఆఫ్ 29,720 ఏదైతే మన రిసిప్ట్స్ లో ఉందో షోన్ ఇన్ ద క్యాష్ బుక్ ఇంక్లూడెడ్ 700 రూపీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్. ఓకే, ప్రీవియస్ ఇయర్ వి ముందుగానే మనకి ప్రీవియస్ ఇయర్ ఏవైతే ఉన్నాయో మనం ఏమని రాసుకుంటాము అంటే ప్రీవియస్ కు సంబంధించి ఇవి ఇప్పుడు కలిసి ఉన్నాయి కాబట్టి ప్రీవియస్ ఇయర్ కి అవుట్ స్టాండింగ్ అని అర్థం, రావాల్సి ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ కి అక్రూడ్ అనమాట, అక్రూడ్ కాబట్టి అది ఈ ఇయర్ ఇన్కమ్ లో కలిసి ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ కి అవుట్ స్టాండింగ్ అక్రూడ్ ఇన్కమ్, అందుకని మనం అసెట్ సైడ్ రాసుకోవాలి 700 రూపీస్. నెక్స్ట్ క్యాష్ అండ్ బ్యాంక్ 4,740, ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్. మనకు ఆల్రెడీ రిసిప్ట్ అండ్ పేమెంట్ లో రిసిప్ట్స్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ గా ఇచ్చారు. ఇటు సైడ్ చూడండి ఓయింగ్ ఫర్ సప్లయర్స్ చెప్పాను కదండి, ఇది తీసుకుంటాము. అవుట్ స్టాండింగ్ రెంట్ ఒకటి మిగిలిపోయింది, అదేంటంటే మనకి 18 months రెంట్ పే చేస్తున్నారండి. ఇక్కడ చూడండి ఇదిగోండి రెంట్ 18 months అంటే మీనింగ్ ఇది జూలై కాదు జూన్ అని మార్చుకోండి. అంటే మనకి అసలు అయితే ఈ ఇయర్ 1/4/2020 తో స్టార్ట్ అయ్యి 22 తో స్టార్ట్ అయ్యి 31st 3/2023కి ఎండ్ అవ్వాలి. అవునా? అంతేనా? కాదు, 1/4/21 తో స్టార్ట్ అయ్యి 31/3/2022 తో ఎండ్ అవ్వాలి. కానీ ఇక్కడ 3 months కి పే చేస్తున్నారు అంటే 6th month వరకు పే చేస్తున్నారండి. 6వ నెల 30వ తారీఖు 6వ నెల వరకు పే చేస్తున్నారు ఇటు సైడ్.
ఓకే, అంటే 3 months ఎక్సెస్ గా పే చేశారు. కానీ ఇక్కడ మనకి 12 + 3 ఎంత అవుతుంది, 15 అవుతుంది. కానీ 18 months రెంట్ పే చేశారంట. అంటే ఈ సంవత్సరానికి ముందుకెళ్ళండి, కొంచెం ముందుకెళ్తే ప్రీవియస్ ఇయర్ కి వెళ్ళిపోయావు. ప్రీవియస్ ఇయర్ అనగానే నీకు ఎప్పుడు మనకి 30th 31st అంటే 1/4/2021 కి ముందు మార్చి నెల, ఒక్క నిమిషం, మార్చి, ఫిబ్రవరి, జనవరి 3 months. ఎప్పుడు అది ఏ ఇయర్ లో, 1st January 2021 లో. మనకి అకౌంటింగ్ ఇయర్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు, ఫైనాన్షియల్ ఇయర్ నే అకౌంటింగ్ ఇయర్ తీసుకున్నాక 1/4/21 కి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఇది ప్రీవియస్ ఇయర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ప్రీవియస్ ఇయర్ వి కూడా కలిసి ఉన్నాయి. అంటే వాడు 1st January నుంచి ఎక్కడి వరకు పే చేశాడండి, 6th 30th వరకు పే చేశాడు. జూన్ 30th వరకు, 1st January నుంచి జూన్ 30th వరకు పే చేశారు. లెక్కేసుకోండి. ఈ 2021 కన్నా ముందు 3 నెలలు, తర్వాత 2022 మనకి ఎండింగ్ ఇయర్ ఏదైతే ఉందో దాని తర్వాత 3 months. అంటే మొత్తం అవి 3 ఇవి 3 మొత్తం కలుపుకుంటే మధ్యలో ఉన్న 12 నెలలు 12 months, మొత్తం 18 months. అర్థమైందా? మీకు క్లారిటీ ఉండడం కోసం ఇదంతా రాశాను. ఇదంతా లేదు, సింపుల్ గా చెప్తాం, మళ్ళీ వినండి. మొత్తం 18 months పే చేశారండి. ఇక్కడ జూలై కాదు, మార్చుకోండి, జూన్ అని. 18 months అంటే 6 నెలల రెంట్ ఇక్కడ పే చేసి ఉంది. జూన్ 30th అంటే ఏంటంటే మనకి అకౌంటింగ్ ఇయర్ ఏదైతే ఉందో క్లోజ్ అయినాక 3 months, అంటే ఒక 3 months ప్రీవియస్ వి పే చేస్తున్నారు. సో ప్రీవియస్ మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో తీసుకుంటాం కదండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో ప్రీవియస్ ఏదైతే ఉందో ఇదిగోండి 1250 రూపీస్ తీసుకున్నాము. ఇదిగో ఎలా వచ్చింది, ఇది సింపుల్ గా చెప్తా చూడండి. మనకు 3 months రెంట్ కావాలి. మొత్తం రెంట్ 7500 రూపీసే కదా, ఇంటూ 3 మనకి ఇది ఎంతకి 18 కదా, చూద్దాం అవ్వండి ఒకసారి. 7500 ఇంటూ 3/18 ఈజ్ ఈక్వల్ టు 1250. 18 months కి సమానమైన రెంట్ ఇది. ఇలా రాసుకుంటామండి, ఏం లేదు. 18 months రెంట్ 7500 అయితే 3 months కి ఎంత అంటే ఎంత ఎక్కువగా పే చేశారు అంటే 3/18 ఇంటూ 7500 రూపీస్ వేసుకుంటాం అనమాట. ఇంకో 3 months రెంట్ పే చేసింది ఏదైతే ఉందో దాన్ని మనం నెక్స్ట్ ఇయర్ది క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాము. అంతే. ఇది 1250 రూపీస్ క్లియరేగా ఇక అయిపోయింది. ఈ అమౌంట్స్ అన్నిటిని మనం యాడ్ చేసుకుని ఈ 2 అమౌంట్స్ తీసేస్తే మనకి 50,390 రూపీస్ వచ్చిందండి. అక్యుములేటెడ్ ఫండ్ ఆర్ క్యాపిటల్ ఫండ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ 30,390. దీనిని మనం క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ ఫండ్ గా తీసుకెళ్లి మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో వచ్చినటువంటి సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ ని మనం అడ్జస్ట్ చేస్తాం. రైట్, అయిపోయింది. ఇప్పుడు మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ చేద్దామండి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ చేసేటప్పుడు మనం లైన్ గా ఇక మన మామూలే, మనకి ఇప్పటిదాకా మనం ఎన్ని లెక్కలు చేసామండి, సేమ్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఫస్ట్ పాయింట్ కి వచ్చేసాయండి. రైట్, రిసిప్ట్స్ తీసుకుంటున్నానండి. ఫస్ట్ మనకి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ తో సంబంధం లేదు, సబ్స్క్రిప్షన్స్ దగ్గరికి రండి. సబ్స్క్రిప్షన్ అనగానే నువ్వు ఇన్కమ్ లో రాసుకుంటావు. సబ్స్క్రిప్షన్స్ గురించి అమౌంట్ ఎంత చూసుకోండి. సబ్స్క్రిప్షన్స్ 29,720 సంబంధించి మనకి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇదిగోండి సబ్స్క్రిప్షన్ సంబంధించి అడ్జస్ట్మెంట్ లాస్ట్ పాయింట్ అంటే ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇదిగోండి ఇది. రైట్, ఇట్ వాజ్ ఆల్సో ఫౌండ్ ద సబ్స్క్రిప్షన్స్ అన్పెయిడ్ అంటే అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ 1000 రూపీస్ ని 2022 అంటే మనం వేసేటటువంటి ఈ అకౌంటింగ్ ఇయర్ లో యాడ్ చేసుకుంటాము అవుట్ స్టాండింగ్ గా. నెక్స్ట్ షోన్ ఇన్ ద క్యాష్ బుక్ ఇంక్లూడెడ్ 700 రూపీస్. ఇది ఇప్పటిది కాదు కాబట్టి ప్రీవియస్ ఇయర్ ది 700 రూపీస్ ప్రీవియస్ ఇయర్ కూడా కలిసి ఉన్నాయి కాబట్టి మైనస్. అలాగే ఈ 400 రూపీస్ కూడా మైనస్. రైట్, అంటే సబ్స్క్రిప్షన్స్ ఏదైతే ఉందో మనం వేసేటటువంటి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో ఇదిగోండి ఇన్కమ్ సైడ్ 29,720 లో నుంచి 700 రూపీస్ లెస్ చేసి 1000 రూపీస్ యాడ్ చేసి 400 రూపీస్ లెస్ చేస్తాం. ఇదిగోండి చూడండి, యాడ్ లెస్ 29,620 రూపీస్ మనం అడ్జస్ట్మెంట్ చేసాము. అయిపోయింది. తర్వాత దీని సేమ్ అమౌంట్ మనం ఏం చేస్తామండి, ఈ 700 రూపీస్ ఏమో మనము ఆల్రెడీ మనం అడ్జస్ట్ చేసేసాము. ఈ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఏదైతే ఉందో క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో రాస్తాము. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ కూడా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాను చూడండి. ఇదిగోండి క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో దాంట్లో మనం 400 రూపీస్ ఇదిగోండి సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఇదిగోండి 400 రూపీస్. రైట్, దీన్ని మనం లయబిలిటీ సైడ్ చూపిస్తాం. లయబిలిటీ సైడ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే దాన్ని నెక్స్ట్ ఇయర్ ఫాలోయింగ్ ఇయర్స్ కి సంబంధించింది కాబట్టి ఆ ఇయర్ వచ్చేదాకా వచ్చిన తర్వాత ఎట్లయినా కానీ ఈ అమౌంట్ అనేది వెళ్ళిపోయే అమౌంటే కాబట్టి
మనం దీన్ని లయబిలిటీగా ట్రీట్ చేస్తాం. మనం ఇంతకుముందు చేసిన పాయింట్ ఇదేనండి. నేను ఏం చేశానంటే స్టార్టింగ్ లో దీని రివర్స్ లో చెప్పినట్టున్నా. ఓకే, ఆ 700 రూపీస్ నేమో అక్కడ లయబిలిటీస్, ఈ 400 రూపీస్ అసెట్లు ఏమని చెప్పున్నానేమో. ఓకే, చిన్న కన్ఫ్యూజ్ అయ్యానేమో నేను. ఓకే, అనుకుంటున్నా చెప్పానో లేదో నాకైతే ఐడియా లేదు. రైట్, మళ్ళీ రికార్డింగ్ చూసుకుంటే కానీ తెలియదు. రైట్ అండి, అర్థమైంది కదా. ఓకే, ఇక్కడైతే మనం 1000 రూపీస్ క్లియర్ గానే రాసాంలే. ఆ సెట్ లో 1000 రూపీస్ అని. రైట్, తర్వాత సబ్స్క్రిప్షన్స్ పాయింట్ అయిపోయింది, దాన్ని బ్యాలెన్స్ షీట్ లో కూడా రాసేసాము. ఇంకా మనం మళ్ళా క్యాష్ బుక్ లోకి వెళ్దాం. ఒకవేళ నేను రివర్స్ లో చెప్పానేమో గమనించుకోండి, ఆ పాయింట్ నాకైతే ఐడియా లేదు. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో నేను ఏం చెప్పాను, 700 రూపీస్, అదే 400 రూపీస్ ని అటు ఇటు ఇటు చెప్పాను, గమనించుకోండి ఒకసారి. దాన్ని సరి చేసాము ఇప్పుడు. తర్వాత సబ్స్క్రిప్షన్స్ తర్వాత మళ్ళా ఎంట్రన్స్ ఫీజు మనకి 3200 రూపీస్ ని మీకు ఏం చెప్పలేదు కాబట్టి రిసిప్ట్ అండ్ మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో అయినా వేయచ్చు, లేదంటే కనుక బ్యాలెన్స్ షీట్ ఐటమ్ గా కూడా చూపించవచ్చు, నో ప్రాబ్లం. మనకి ఈ సమయంలో బ్యాలెన్స్ షీట్ గానే చూపించారండి. బ్యాలెన్స్ షీట్ లో క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో డైరెక్ట్ గా 3200 రూపీస్ ని, ఇదిగోండి డైరెక్ట్ గా 3200 రూపీస్ ఎంట్రన్స్ ఫీజు ని వేసేసారు. ఓకే, ఎలా అయినా పర్లేదు, మనకి ఏం చెప్పనప్పుడు. తర్వాత పాయింట్ ఇదిగోండి, సమ్ ఇక్కడ ఉంది. రెస్టారెంట్ రిసిప్ట్స్ 56,800 రూపీస్. దీన్ని తీసుకోవద్దండి, మనం దీనిని ఫస్ట్ స్టార్టింగ్ లోనే మనం ట్రేడింగ్ అకౌంట్ వేసినప్పుడు తీసుకున్నాము. గేమ్స్ అండ్ కాంపిటీషన్ రిసిప్ట్స్, గేమ్స్ అండ్ కాంపిటీషన్ రిసిప్ట్స్ 13,640 రూపీస్. 13,640 రూపీస్, ఇదిగోండి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్కి వచ్చేసేయండి. ఎక్కడుంది, ఇదిగోండి ఇన్కమ్ లో గేమ్స్ కాంపిటీషన్ రిసీవ్స్ 13,640 రూపీస్. రైట్, సబ్స్క్రిప్షన్స్ పాయింట్ అండి ఎంత వచ్చిందో చూడండి. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. అలాగే మనకి ఇన్కమ్ లోకి ఇంకొక పాయింట్ వస్తుందండి, ఏంటంటే రెస్టారెంట్ ట్రేడింగ్ అకౌంట్ వేసినప్పుడు మనకు వచ్చినటువంటి 6,400 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయాలి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కి. ఇదిగోండి 6,400 రూపీస్. సో ఈ 3 అమౌంట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం పేమెంట్ సైడ్ వద్దాం. పేమెంట్ లో మనకి ఫస్ట్ పాయింట్ ఏముంది, వేజెస్ అవుట్డోర్ స్టాఫ్. అవుట్డోర్ స్టాఫ్ కి వేజెస్ 13,380 తీసుకుంటాము. రెస్టారెంట్ పర్చేజెస్ ని మనం ఆల్రెడీ ట్రేడింగ్ అకౌంట్ రాసేసాం కాబట్టి ముట్టుకోవద్దు. పేమెంట్ సైడ్కి వచ్చేసేయండి. ఇదిగోండి రెంట్ పాయింట్ వచ్చింది. రెంట్ 7,500 రూపీస్. నేనేం చెప్పానండి, ఆల్రెడీ ముందుగానే ప్రీపెయిడ్ రెంట్ ఎంత వస్తుంది మనకి, ఆల్రెడీ 3 నెలలదేమో మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో, ఇదిగోండి పేమెంట్ లో చూడండి ఒకసారి. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో అడ్జస్ట్ చేసినప్పుడు చెప్పాను కదా మీకు ఈ పాయింట్. ఇదిగోండి రెంట్ 7,500 రూపీస్ లెస్ అవుట్ స్టాండింగ్ ఆన్ 1/4/2021 కి 1,250 రూపీస్ కలిసి ఉంది కాబట్టి లెస్ చేసాము, ఈ ఇయర్ది కాదు కాబట్టి. అలాగే ప్రీపెయిడ్ ఫర్ 3 months 1,250 రూపీస్. ఇదేంటి నెక్స్ట్ ఇయర్ అప్కమింగ్ ఇయర్ది. సో తీసేస్తే 5,000 రూపీస్ వచ్చింది. నేను ఆల్రెడీ చెప్పున్నానండి, ఇదేమో మనకి 1st January నుంచి 1st January 2021 నుంచి 30th March 2021 కి కలిసి ఉన్నటువంటి 3 months రెంట్. మరి ఇది వచ్చేటప్పటికి నీకు 1/4/2022 నుండి నీకు 30th June అంటే ఏంటి 6th month 22 వరకు కలిసి ఉంది. మనకి ఇయర్ ఎండ్ అకౌంటింగ్ ఇయర్ ఎప్పటి వరకు మనం తీసుకుంటాము, 1/4/21 to 31st 3/22 వరకు మనం తీసుకుంటామండి. ఈ ఇయర్ మాత్రమే మనం చూపించాలి, అంతేనా. ఈ 12 నెలలయే తీసుకోవాలి. కానీ ఇక్కడ ఇంకొక 3 months అంతకు ముందువి, 3 months తర్వాతవి కలిసి ఉన్నాయి కాబట్టి ఈ 1,250 ఏమో అంతకు ముందువి, ఈ 1,250 ఏమో తర్వాతవి. మొత్తం కూడా మనం ఈ ఇయర్వి కాదు కాబట్టి లెస్ చేసి చూపించాము. ఆ ప్రజా మొత్తం లెస్ చేస్తే 5,000 రూపీస్ తీసుకొచ్చాం. ఇవి మాత్రమే ఈ సంవత్సరంవి. నెక్స్ట్ రేట్స్, నో అడ్జస్ట్మెంట్. సెక్రటరీ శాలరీ ఇచ్చినట్టు రాసేసారండి. లైటింగ్ 7,200 రూపీస్ పేమెంట్ లో ఉన్నదే రాసాము. ఇక్కడ కాంపిటీషన్ ప్రైజెస్ గురించి ఇచ్చారండి, దీని గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ చెప్తాను చూడండి. ఇదిగోండి సమ్ లో మీకు కాంపిటీషన్ ప్రైజెస్, ఇదిగోండి మనం ఈ సంవత్సరము కాంపిటీషన్ కి సంబంధించి 4,000 రూపాయలు పే చేసి కొన్నాము. సరే రైట్, అయితే అది అసెట్ అండి. అసలు అయితే మొత్తం కాంపిటీషన్ ప్రైజెస్ అనేవి అసెట్ కిందే తీసుకుంటాము. అయితే ఇక్కడ ఏం చేయాలి అంటే మనం ఎంత కన్సంప్షన్ చేసాము, ఎంత వాడాము అనే దాని గురించి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఎక్స్పెన్స్ లో తీసుకుంటాం. ఓకే, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా, స్టాక్ ఆఫ్ ప్రైజెస్ 800 రూపీస్. ఏమండి 800 రూపీస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అండి ఇది. అవి సరిపోవనేసి ఈ ఇయర్ లో పర్చేజెస్
చేసాం. ఎంత? 4000 రూపీస్ కొన్నాము. ఇది పర్చేజెస్ మొత్తం కలిసి ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ ఈ సంవత్సరంలో కొన్నవి కలిపి 4800 ఉండాలి. కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇదిగోండి 31st 2022 ప్రైజెస్ ఇన్ హ్యాండ్ 500 రూపీస్ ఉన్నాయి. సో మనకి ఏంటి అంటే 4300 రూపీస్ కన్సంప్షన్ చేసాము. దీన్ని మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో ఎక్స్పెన్సెస్ లో తీసుకుంటాము. ఓకే, ఈ 800 రూపీస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా, ఈ 500 రూపీస్ ని క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ గా తీసుకుంటాము. అంతే. చూద్దాం చూడండి. ఇదిగోండి ప్రైజెస్ ఇదిగో కాంపిటీషన్ ప్రైజెస్ 4000, ఇది 800, మొత్తం 400 800 4800 ఉండాలి, కానీ 500 ఉన్నాయి. ఇదిగోండి ఇది కన్జంప్షన్ అన్నమాట, ఇంత వాడారు అనేసి. ఇక్కడ కన్జంప్షన్ అని రాలేదు, కాంపిటీషన్ ప్రైజెస్ అని రాశారనమాట. యూసేజ్ అనమాట, ఇంత వాడారు, పిల్లలకి ఇన్ని ప్రైజ్లు ఇచ్చారని అర్థం. ఇప్పుడు మనం క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఎంత తీసుకుంటాము అంటే క్లోజింగ్ వాల్యూని తీసుకుంటాము. ఇదిగోండి అసెట్ లో క్లోజింగ్ వాల్యూ ఆఫ్, ఇదిగోండి స్టాక్ ఆఫ్ ప్రైస్ 500 రూపాయలు. మీకు గుర్తుందా ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో మనం ఎంత తీసుకున్నాము? ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో స్టాక్ ఆఫ్ ప్రైస్ 800 రూపీస్ తీసుకున్నాము. ఇలా. ఓకే రైట్. అలాగే రెంట్ గురించి చూడండి, 1250 రూపీస్ రెంట్ గురించి మనం ముందుగానే పే చేసినటువంటి రెంట్ 1250 రూపీస్ ని ఇదిగోండి ప్రీపెయిడ్ రెంట్ తీసుకున్నాం కదండి. రైట్. అలాగే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లోనేమో 1250 రూపాయలని ఇదిగోండి అవుట్ స్టాండింగ్ రెంట్ గా మనం తీసుకున్నాం 1250 రూపీస్. ఇంకా పాయింట్స్ చూద్దాం చూడండి. అయిపోయింది అంతవరకు. రెంట్ అయిపోయింది, రేట్స్, సెక్రటరీ శాలరీ, లైటింగ్, కాంపిటీషన్ ప్రైజెస్, ప్రింటింగ్, ఇవన్నీ అయిపోయినాయండి. మొత్తం బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ రాసుకున్నాము. నెక్స్ట్ 80 రూపీస్, 80 రూపీస్ ఏదైతే ఉందో ఈ రిసిప్ట్ ఓకేనా, మనకి పెట్టి క్యాష్ బుక్ లో నేర్చుకుంటాం. మెయిన్ క్యాషియర్ ఎవరైతే ఉన్నాడో సబ్ క్యాషియర్ కి అమౌంట్ ఇస్తాడు, ఎందుకంటే పెట్టి క్యాషెస్ వాడటానికి. ఈ 80 రూపీస్ అవుట్ స్టాండింగ్ ఏదైతే ఉందో ఈ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఇదిగోండి, ఒక్క నిమిషం, రావాల్సిన అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో మనం బ్యాలెన్స్ షీట్ లో ఇదిగో బ్యాలెన్స్ షీట్ లో అవుట్ స్టాండింగ్ పెట్టి ఎక్స్పెన్సెస్ అమౌంట్ రావాల్సి ఉన్నట్టుగా 80 రూపీస్ మనం ఇక్కడ రాసుకుంటాం. అది రైట్. ఇదన్నీ మొత్తం టోటల్ గా మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో మొత్తం క్రెడిట్ సైడ్ ఇన్కమ్ ఎక్కువ ఉంది. టోటల్ అమౌంట్ 49,680 రూపీస్ 660. ఇదిగోండి డిప్రిసియేషన్ 10% కూడా మనం 4,800 రూపీస్ వచ్చింది. 48,000 రూపీస్ మీద మొత్తం క్యాల్కులేట్ చేసి 3,160 రూపీస్ వచ్చింది సర్ప్లస్. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ తీసుకో. 48,000 రూపీస్ ఇదేంటి మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్నటువంటి 48,000 మీద మనకి ఆ ఇయర్ లో డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేస్తే 43,200 క్లోజింగ్ బ్యాలెన్స్ గా వచ్చింది. రెస్టారెంట్ స్టాక్ క్లోజింగ్ స్టాక్, తర్వాత స్టాక్ ఆఫ్ ప్రైజెస్, అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్, ప్రీపెయిడ్ రెంట్. ఓకే, నెక్స్ట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ 8,000 రూపీస్, ఇవి పేమెంట్ సైడ్ ఉన్నాయండి, క్యాష్ అండ్ బ్యాంక్. తర్వాత అక్యుములేటెడ్ ఫండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ తీసుకొచ్చింది 50,390, సర్ప్లస్ యాడ్ చేసాము. తర్వాత ఎంట్రన్స్ ఫీజుని మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో కూడా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ తీసుకున్నాము, ఎక్కడైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. సబ్స్క్రిప్షన్స్ ఏం చెప్పలేదు కాబట్టి సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ 400 రూపీస్, ఓయింగ్ ఫర్ సప్లైస్ టు రెస్టారెంట్ 5,600 రూపీస్, మనకి ఫస్ట్ పాయింట్ లోనే చెప్పాను నేను ఇది. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ పెట్టి ఎక్స్పెన్సెస్ 80 రూపీస్. మొత్తానికి మనకి సమ్ అన్నమాట. జాగ్రత్తగా అర్థం చేసుకుని చేయాలి ఇది. ఓకే, మనకి పేజ్ నెంబర్ ఎంతండి? ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అయిపోతుంది అంటే 22. నెక్స్ట్ అంతే, ఒకటే 22 ఒకటే ఉంది, ఒక్క ప్రాబ్లమే ఉంది. ఇది నీ కంప్లీట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చాప్టర్ స్టార్ట్ చేయాలని చూద్దాం. అంటే మనకి ఒక పక్కన మీకు బిల్స్ అయిపోయినాయి కదా, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత పార్ట్నర్షిప్ జరుగుతూ ఉందండి. పార్ట్నర్షిప్ లో మీకు అడ్మిషన్ అయిపోయింది, రిటైర్మెంట్ వీడియో కూడా పెట్టాను. ఇప్పుడు రిటైర్మెంట్ కమ్ అడ్మిషన్ చెప్తున్నాము. దీంట్లో కూడా ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది అయిపోతే డెత్. ఓకే, డెత్ తర్వాత ఇంకా 2 పార్ట్స్ అయిపోతే పార్ట్నర్షిప్, అదే కొంచెం లెంగ్తీ పార్ట్నర్షిప్, టైం ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ మీకు 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. దేంట్లో అంటే మనకి ఫైనల్ అకౌంట్స్ ఉన్నాయి కదా, ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ ట్రేడింగ్ కన్సర్న్ లో ఇంకా 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసేస్తాం మనం. ఓకే, ఎన్పిఓ మాత్రం ఇంకొక క్లాస్ తో ఎన్పిఓ కంప్లీట్ అయిపోద్ది. కంప్లీట్ అయినాక లీజ్ అడిగారండి, చూద్దాం లీజ్ చెప్దామా వేరేది ఏమని చెప్దాం అనేది నేను చూసి నేను డిసైడ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, రైట్.